రీసెంట్ ఇష్యూ అందరికీ తెలిసిందే. ఐబొమ్మ ఆ పలానా రవి ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ చాలామంది పీపుల్ ఏంటంటే తను ఒక మహత్కారం చేసినట్టు అందరూ కొంచెం దాన్ని అలా ఆ వేలో తీసుకెళ్తూ ఉన్నారు కదా సార్. అంటే దానివల్ల చాలామంది లైక్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అదంతా జరుగుతోంది. పీపుల్ పర్స్పెక్షన్ అలా ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాట్ యూ విల్ సే అబౌట్ దట్? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఒక తప్పు వల్ల ఇంకొకరికి బెనిఫిట్ జరిగి వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే అది దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మై క్వశ్చన్ ఈజ్ ఒకటే ఏంటంటే, రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి? అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత 10 15 ఉంటాయి, ఒక 20 25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే, మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే, చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్. అండ్ సెకండ్ థింగ్, అట్లాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి చేస్తారు. చాలామంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక టాప్ 4-5 సంవత్సరాలు తప్పితే చాలామంది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇక్కడ మొత్తం డబ్బులు పోగొట్టుకుని పోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ బాధ సంగతి ఏంటి? ఈ పైరసీ వల్ల చాలా మంచి సినిమాలు కూడా రెవెన్యూ లాస్ అయినాయి కదా. అట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే ఇవన్నీ కూడా అంటే జనరల్ ఏంటంటే, ప్రొడ్యూసర్స్ అంటే ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు, ప్రొడ్యూసర్స్కి ఏం పర్వాలేదు కొంచెం లాస్ వచ్చినాయంటే, అందరు ప్రొడ్యూసర్స్ అట్లా అట్లా కాదు. ప్రొడ్యూసర్స్కి ఉన్న కష్టాలు మేము మాట్లాడడం బయటకంతే, ఎందుకంటే ఎప్పుడూ ఒక హైప్లో ఉంచుతాం దాన్ని, ఎందుకంటే ఆ గ్లామర్ అట్లాంటిది, ఈ ఇండస్ట్రీలో అట్లాంటిది. బట్ షర్ట్ ఇప్తేనే తెలుస్తాయి వెనకాల మా అందరికి ఎన్ని వాతలు ఉన్నాయి అనేది. ఆ వాతలు మేము బయటికి చెప్పుకోలేము కాబట్టి. అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అంత జరుగుతుంది. ఏది నేను కూడా చూస్తున్నా రీల్స్లో, చాలా రీల్స్లో పర్వాలేదు ఇదేం తప్పు కాదు అది ఇది అని చెప్పి ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. వీళ్ళు కూడా ఓకే అన్నిటిలాగా దీన్ని కూడా వదిలితే వెళ్ళిపోతున్నా, కానీ అది జనాల్లో చాలా రాంగ్ సైకాలజీ తీసుకెళ్తుంది. అది చాలా డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం, అరే ఇలా అయింది అలా అయిందని చెప్పి. అదేదో ఇట్లాంటి మొదల్లో ఉన్నప్పుడే మాట్లాడితేనే బెటర్ అని నా ఉద్దేశం. అది సార్ ఇందాక నేను అది మళ్ళీ మీడియా ముఖంగా నేను దాన్ని కరెక్ట్ చేయాలి, లేకపోతే ఇట్ విల్ బి వెరీ అన్ఫెయిర్. సురేష్ అండ్ శ్రీనివాస్ వాళ్ళిద్దరూ జిఎస్కే తరఫున ఐ హ్యావ్ టు క్లారిఫై దట్. ఎందుకంటే బేబీ సినిమా వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాకు పర్సనల్గా చెప్పి మీరు సినిమా చూడాలి, ఈ సినిమా చూడాలన్నా మీరు చూడాలి 100% అని చెప్పి నన్ను ప్రోద్బలం చేసి ఇన్స్టిగేట్ చేసి బేబీ చూపిస్తే థియేటర్లోంచి నేను సగంలో పారిపోయి వచ్చాను భయం వేసి. అంటే ఈ అమ్మాయి ఈ జీవితం ఏమైపోతుందని నేను చూడలేనేమో, ఆ సీన్ చూడలేనేమో అని బయటకు వస్తే కూడా జబ్బరు రెక్కలు పట్టుకుని మళ్ళీ నన్ను తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి చూపించారు. అండ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి కూడా వాళ్ళు అంతే గొప్పగా నాకు చెప్పి, సినిమా మీరు చూడాల్సిన సినిమా అని చెప్పి. సో వాళ్ళ వైపు నుంచి ఏం పొరపాటు లేదు. దే ఆర్ వెరీ సీరియస్ అండ్ వెరీ సిన్సియర్, ఆనెస్ట్. ఈ లవ్ స్టోరీలో ఆ లవర్స్ ఎంత ఆనెస్టో వాళ్ళిద్దరూ అంత ఆనెస్ట్ సినిమాకి సంబంధించినంత వరకు. గ్యాప్లో కనపడలేదు మీరు, ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ సురేష్ కనపడలేదు, మీరు కనపడలేదు ఇద్దరు. లేదు, నేను ఇక్కడే కూర్చున్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. బట్ దే ఆర్ వెరీ గుడ్ పిఆర్ ప్రమోటర్స్ కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ హ్యాండ్స్ కూడా కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ సార్. సో మెయిన్గా తెలుగు సినిమాలు న్యాచురాలిటీ ఉండదు ఇలా అంటూ ఉంటారు. తమిళ్ చూడండి, మలయాళం చూస్తున్నాం న్యాచురాలిటీ ఉంది. బట్ ఒక న్యాచురల్ ఫిలింని చాలా న్యాచురల్గా మన తెలుగు వాళ్ళు కూడా తీయగలరు అని ప్రూవ్ చేసిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ సార్. సో అది తెలుగు వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళే కాదు, మనం కూడా న్యాచురల్ సినిమాలు తీస్తామని చెప్పి ప్రూవ్ చేశారు. అండ్ దానికి సపోర్ట్గా బన్నివాస్ గారు అండ్ వంశీ గారు. సో ఇద్దరు పేర్లు కూడా వీతో స్టార్ట్, విక్టరీ మీ పేరులోనే ఉన్నట్టుంది. సో చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్ని చూస్తున్నాను సార్ నేను ఇలా సక్సెస్ రేట్. బాగుందండి, నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. ఓకే. సో ఆ విక్టరీ అంటే చాలా రేర్గా సార్, నేను చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ అంటే చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తూ సక్సెస్ రేట్ ఉన్న ప్రొడ్యూసర్స్ చాలా రేర్ నాకు తెలిసి అయితే. సో ఆ లిస్ట్లో మీ ఇద్దరు ఉండడం, అండ్ ఆ సినిమాలను ఎలా పిక్ చేసుకుంటున్నారు, ఈ సక్సెస్ రేట్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు, మీ ఇద్దరు సీక్రెట్ ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
అంటే నా ఫార్ములా సింపుల్ అండి. నేను సినిమా చూస్తే నచ్చింది నచ్చలేదు, ఐఎమ్ వెరీ క్లియర్, అక్కడే ఉంటా. వంశీ ఏంటంటే నాకు కాంబినేషన్ ఎక్కడ సక్సెస్ అంటే మా ఇద్దరు కాంబినేషను ఇది బాగుంది ఇక్కడ ఇలా బాగుంది అని డిస్కషన్ తర్వాత తను రోజు కూడా కింద మీద పడతాడు ఆ సినిమా గురించి. నేను పడను హానెస్ట్గా. నేను ఏంటంటే ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పేసి వెళ్తాను. తర్వాత అంతా దాన్ని చాకరీ చేసేది, దాన్ని ఊడ్చేది, దాన్ని ఏమంటారు కల్లాపేసేది, ముగ్గులేసేది అంతా మనోడే. అరవింద్ గారి దగ్గర నేనేం నేర్చుకున్నానో అది నేను వంశీ దగ్గర నేను అప్లై చేస్తున్నాను అంతే. తేజస్వి మీ చార్మ్, బ్యూటీ, పెయిన్, ఆ తర్వాత గ్లో అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డామినేట్ చేసేసింది సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమాలో ర్యాండీ ఆర్టన్, జాన్ సేనా అని అన్నారు కదా, అది సినిమాకి ఏమైనా ఇంటర్లింకా లేదంటే మీ ఫేవరెట్ రెజ్లర్సా? లేదు, అది యాక్చువల్లీ హీరో ఐ థింక్ అంటే మీరు కూడా అంటారు ఒక. అవును, ఎందుకంటే రాజుగా చాలా నచ్చిన లైక్ WWE కాబట్టి నేను అది యూస్ చేస్తా ఒక సందర్భంలో. ఓకే, మీకు హార్డెస్ట్ సీన్ ఏంటి సినిమాలో? ఈ సినిమాలో అండి సినిమానే హానెస్ట్ అండి, కంప్లీట్లీ ఒక్క సీన్ హార్డెస్ట్. చాలా కష్టమైన సీన్ ఏమనిపించింది? వెంకన్న సీన్స్ అని వెంకన్నతో ఉన్న సీన్స్ అని కొంచెం కష్టమే, బట్ మోస్ట్ హార్డెస్ట్ ఇస్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ వాజ్ వెరీ హార్డ్. ఓకే, మీకు ఫస్ట్ తను కొడతారు, తిను కొడతారు, అంటే డాడీ కొడతాడు అండ్ లవర్ కూడా కొడతాడు. ఎలా అనిపించింది ఆ పర్టికులర్ ఇది సిచ్యువేషన్? చెప్పండి సార్, చెప్పండి సార్. బన్నీవాస్ గారు ఇప్పుడే ఒకటి అన్నారు, ఛాన్స్ దొరికితే ఇద్దరిని కొట్టాలనిపించింది, బట్ అలా అనిపించలేదు. అంటే రాంబాయిగా ఏమనిపించింది అని అడుగుతున్నారా, లేకపోతే తేజస్విగా అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి దాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం వచ్చో అలా ఎక్స్ప్రెస్ చేశారు. సో సినిమాకి అది ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇలాంటి కాంటెంట్ ఉండే క్యారెక్టర్ని, అదే మీ పర్టికులర్ క్యారెక్టర్ని క్యాస్ట్ చేసుకోవాలన్నా అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా చాలా ఆలోచిస్తారు. ఇది చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అనమాట, అంటే ఫర్దర్ ఫ్యూచర్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు తీసుకున్న దీనికి మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు అండ్ మీ థాట్ ప్రాసెస్ ఎలా అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ని ఓకే చేసేటప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా నెక్స్ట్ ఫ్యూచర్ మీద. సో ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు ద డెసిషన్ విల్ బీ మైన్ ఓన్లీ, నా ఒక్కళ్ళ డెసిషనే ఉంటుంది. సో నాకు అసలు ఆడియన్స్ ఎలా తీసుకుంటారు లేకపోతే వేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారనే ఆలోచన లేదండి. ఎందుకంటే రాంబాయ్ అనే క్యారెక్టర్ నేను వదులుకుంటే మళ్ళీ వచ్చే క్యారెక్టర్ అయితే కాదు. సో అంతలాగా నేను కనెక్ట్ అయ్యాను. యాజ్ అన్ ఆడియన్స్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే లెవెల్లో నేను కనెక్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఆడియన్స్ అలాగే రూట్ చేస్తున్నారు నా క్యారెక్టర్కి. దే ఆర్ ఫీలింగ్ ఫర్ ద క్యారెక్టర్, సింపథైజ్ అవుతున్నారు, రూట్ చేస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ లైక్ నేను తీసుకున్న డెసిషన్ ఆడియన్స్ కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది. వంశీ అన్న సో ప్రీమియర్స్ వంశీ నందిపాటి గారు ఇస్ అ మ్యాచ్ మేడ్ హెవెన్ అనే ఒక థింక్. అంటే ప్రతి ప్రీమియర్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసే వాట్ ఎవర్ మీరు ప్రెసెంట్ చేసేది ఏదైనా సరే ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అని ఒక, అంటే వాట్స్ ద స్ట్రాటజీ బిహైండ్ అని? అంటే సినిమా మేము చూసే చేస్తాం, నమ్ముతాం. సో నమ్మినాక ఇంకా ఆ నమ్మకంతోనే ముందుకెళ్తాం అంతే. అది నెక్స్ట్ డే అయినా ముందైనా ఎప్పుడైనా సరే ఆ నమ్మకమే నిలబట్టుద్దనే నమ్మకం అంతే. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. నిన్న ఐనాక్స్లో ఆల్మోస్ట్ అందరూ ఫిల్ అయిపోయారు విత్ 100 రూపీస్ టికెట్ అనేది నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అసలు. నేను నిజంగా ఫుల్ అయిపోయి లాస్ట్ రోలో 2 సీట్స్ బుక్ చేసుకున్నాను. థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ దట్ ఈస్ దేర్ థాట్ అండ్ వి ఇంప్లిమెంటెడ్ అంతే. యా, సో హీరో గారు మీరు హీరోయిన్ గారిని కొట్టారు అని చెప్పేసి అంటున్నారు, కానీ మిమ్మల్ని కూడా హీరోయిన్ గారు చీపురు పెట్టి కొట్టారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అంటే నా కోసం అడగడానికి నువ్వు కూడా బ్రోకౌట్. యా, సో డైరెక్టర్ గారు సార్ నిజంగా ఊర్లో హెచ్ఐవి ఇంజెక్షన్స్ నిజంగా దాచుకుంటారా సార్? అదే వాట్ ఎవర్ ద స్టోర్ చేసుకుంటారా అనేది. మ్యాక్సిమం శాంపిల్స్ ఉంటాయి కదా, శాంపిల్స్ ఉన్నాయి. నేను అడిగిన కొంచెం రీసెర్చ్ చేసి
అక్కడ ఏం నెమలు మా కాడ ఏమంటే బేసిక్ ఇది 2004 కదా, మాకేది మా ఏరియాకి వెళ్ళి రోడ్లు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఏఎన్ఎంలు ఎవరు రారు, పోతే రక్తం తీస్తారు, ఆడ పెడతారు, నువ్వు ఇక పలానా రోజు రా అమ్మా అంటారు అంతే. సో అట్లా మా దాంట్లో చేసిన ఏఎన్ఎంలు నర్సులు వీళ్ళందరినీ నేను కనెక్ట్ చేసి ఉంటాయి చిన్న తీస్తారు రక్తం ఇట్లా దాచి పెడతారని చెప్పారు. ఆహా అనుకున్నాను నేను. ఓకే. అండ్ ఇంకోటి లైక్ చాలామంది లిమిటేషన్ అంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని లాస్ట్లో హీరోయిన్ ఫాదర్ని కొడితే బాగుంటుంది, కొంచెం సాటిస్ఫై అవుతామని జనరల్ ఆడియన్స్ ఒపీనియన్. అన్న అంటే నేను ఎందుకో నాకు ఆ క్యారెక్టర్ కొట్టకుంటూనే ఉంటే బెటర్ అనిపించింది, ఎందుకు అని అనిపించింది. సురేష్ గారు సార్, ఇంత సక్సెస్ మాట్లాడుతున్నారు, అందరూ అన్నీ చెప్తున్నారంటే దానికి ఫస్ట్ కారకులు అయితే మీరే అంటాను నేను. సినిమా కథ ఆయన రాసుకున్నప్పటికీ కూడా మీరు ఇచ్చిన పాటతో చాలా మందికి ఆ పాట కనెక్ట్ అయ్యి సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు జనాల్లో. పర్టికులర్గా ఒక్క పాటతోటి హుక్ అయ్యి థియేటర్స్కి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ కథ మీరు చూశారు, చిన్నప్పటి నుంచి విన్న కథే అని అన్నారు, ఇంత అద్భుతంగా ఇచ్చారు. అసలు ఈ పాట క్రియేట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది?